హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ స్పాంజ్ కేక్ని ఒకసారి ప్రిపేర్ చేశానండి. అయితే అది ఎగ్ యూస్ చేస్తూ చేశానమాట. కొంతమంది ఎగ్ స్మెల్ వస్తుందక్క, ఎగ్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలి అని అడిగారు కదా. సో స్పాంజ్ కేక్ని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఫ్లఫీగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోండి, లేదా అరకప్పు ప్లెయిన్ షుగర్నన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బటర్ని కానీ లేదా ఫ్లేవర్ లేని ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే అరకప్పు దాకా చిక్కటి పెరుగుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ మొత్తం పూర్తిగా కరిగిపోయి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా విస్కర్తో కానీ బ్లెండర్లో కానీ బీటర్తో కానీ మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక జల్లెడ పెట్టుకుని అందులో 1 కప్పు దాకా మైదా పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకుని వీటిని బాగా జల్లించుకోవాలి. ఇందులో గడ్డలేమీ లేకుండా చూసుకుని జల్లించుకోండి. తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు 3 లేదా 4 టేబుల్ స్పూన్ల కాగపెట్టుకుని చల్లారపెట్టుకున్న పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పాలని అనేది యాడ్ చేసుకోవాలండి. పాలు ఇంతే వేసుకోవాలి అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిల్క్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక దలసరిగా ఉండే కుక్కర్ గిన్నెను పెట్టుకుని అందులో ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకుని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి అందులో మైదా పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోండి, లేదంటే మీరు బటర్ పేపర్నన్నా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ మూతని పక్కకు తీసి దాంట్లో మనం అరేంజ్ చేసుకున్న బేకింగ్ ట్రేని సెంటర్లోకి పెట్టుకుని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 30 నుంచి 40 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. లేదంటే ఓవెన్లో అయితే 40 మినిట్స్ పాటు 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బేక్ చేసుకోండి. ఇలా 30 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్పిక్తో సెంటర్లోకి గుచ్చి చూస్తే మీకు ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయిపోయినట్లే. వెంటనే దీన్ని పక్కకు తీసేసుకోవాలి. లేదంటే మరొక 5 మినిట్స్ పాటు బేక్ చేసుకుని పక్కకు తీసుకోండి. సో కేక్ మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారిపనిచ్చిన తర్వాత ఎండ్స్ అనేవి, ఈ ఎడ్జెస్ అనేవి కొంచెం నైఫ్తో స్క్రాప్ చేసుకుని పైన ఒక ప్లేట్ పెట్టి ఇలా రివర్స్లో బోర్నించండి. కేక్ ఈజీగా ఉడిచేస్తుంది. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా స్పంజీగా ఉండే ఎగ్లెస్ వెనీలా కేక్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు పీసెస్లా కట్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ కేక్ని అలా బయట ఉంచేసినా కూడా 3-4 డేస్ పాటు మనకి ఏం పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 10 డేస్ వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ స్పాంజ్ కేక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.